అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎమి డిజిటెక్ మహిళ. సో ఈ వీడియోలో అయితే మీకు లో కాస్ట్లో 2.2.9 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా అయితే మనము లో కాస్ట్ యాప్ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాము. సో అప్డేట్ ఈ 26th ఆగస్ట్కి అయితే మనకు అప్డేట్ వర్షన్ వచ్చింది 2.2.9. సో ఇక్కడ మనం అప్డేట్ చేసాము, ఓపెన్ చేస్తున్నాము. చేసిన తర్వాత బుక్ కీపర్ లాగిన్లో అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. మనకి స్క్రీన్ అంతా మనకు తెలిసిందే కదా. సో మనకైతే ఇక్కడ మాస్టర్ డేటా అంతా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎస్ఎస్జెస్ అని బై డిఫాల్ట్ ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి కదా. ఇక్కడ మనకి 6 ఐకాన్స్ అయితే ట్యాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. దాంట్లో లాస్ట్ మై టాస్క్లో చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. చూడండి, ఇక్కడ మై టాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లాస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది కార్నర్లో. ఇందులో మనకి వేరే అప్డేట్స్ వచ్చినాయి. చూడండి, 2.2.9 వర్షన్లో అయితే మనం ప్రెజెంట్ అయితే ఉన్నాము. చేంజ్ రోల్ తీసుకుంటే మీకు ఆప్షన్ దేనిలోకి అయితే మీరు జంప్ అవ్వచ్చు ఒకే లాగిన్తోని. సో మై టాస్క్ అయితే ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. మై టాస్క్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ పెండింగ్ టాస్క్ దగ్గర ఆధార్ వెరిఫికేషన్లో 14 మంది, ఇన్కంప్లీట్ డేటాలో 11 మంది ఉన్నారు. అంటే మనం 11 ఎస్ఎస్జెస్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఆధార్ వెరిఫికేషన్ మెంబర్స్ ఏమో 14 మంది పెండింగ్ ఉన్నారు. చూడండి, అక్కడ మనం క్లిక్ చేసి ఇన్కంప్లీట్ ప్రొఫైల్ చూసేయండి. ఇదంతా మీరు కంప్లీట్ చేయండి అని చూపిస్తుంది. ఇలా మనకి చూసుకొని ఏదైతే అంటే ఇంతమంది బీపీఎం లాగిన్లో చూస్తుంటే ఇప్పుడు అలా కాకుండా మన లాగిన్ అంటే బుక్ కీపర్ లాగిన్లోనే మనం చూసుకోవడానికి అయితే చాలా అవకాశం ఉంది. ఒకసారి మనం ఆధార్ వెరిఫికేషన్ చూద్దాము. ఇక్కడైతే ఒక మెంబర్ని అయితే నేను ఇందులో 14 మంది మెంబర్స్ ఉన్నారు ఆధార్ రీవెరిఫై చేయాల్సిన వాళ్ళు. అందులో ఒక మెంబర్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా వెరిఫై ఆధార్ నుండి మొదలు పెడితే కంప్లీట్గా ఆల్ డేటా కరెక్ట్ ఇచ్చేసి నేను వెరిఫై చేస్తున్న ఆధార్ చేస్తే ఆటోమేటిక్ బై డిఫాల్ట్ అయితే మంచి సక్సెస్ఫుల్ అయితే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. రిమైనింగ్ ట్యాబ్స్ కూడా మనకి బేసిక్ డీటెయిల్స్ నుంచి 8 ఐకాన్స్ ఉన్నాయి కదా కంప్లీట్. ఆ ఐకాన్స్ అన్ని కూడా వన్స్ చెక్ చేసుకుంటూ వెరిఫై ఆధార్ టు క్యాడర్ డీటెయిల్స్ వరకు 8 ఐకాన్స్ కూడా కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకొని మీరు సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీది మెంబర్ ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు మై టాస్క్ వెళ్ళి చూస్తే మనకి 14 మంది ఆధార్ మెంబర్లు పెండింగ్ ఉండే ఇప్పుడు 13 మెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక సక్సెస్ఫుల్ అయిందనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వెరిఫై ఆధార్లో ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది. మేల్ ఫీమేల్ కాకుండా అంతకుముందు లేకుండా ఇది ఒక అప్డేట్. ఆ తర్వాత ఒక ఎస్సీజీలో ఉన్నటువంటి మెంబర్స్లో ఆల్ మెంబర్స్ ఎంత, యాక్టివ్ మెంబర్స్ ఎంత, ఇన్యాక్టివ్ మెంబర్స్ అనే అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఆ తర్వాత ఎస్హెచ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్లో మనం ఎస్హెచ్ఎస్ ఓపెన్ చేస్తే అప్రూవ్డ్ బై బీపీఎం ఎంత, రిజెక్టెడ్ బై బీపీఎం ఎంత, పెండింగ్ విత్ ఈబీకే ఏ సంఘం ఉంది, ఆ తర్వాత చూపిస్తుంది చూడండి రిజెక్టెడ్ బై బీపీఎం ఏ సంఘం ఉంది, అండ్ అలాగే ఇన్కంప్లీట్ ఫర్ అప్లోడ్ అనేది ఏ సంఘం ఉంది అనేది క్లియర్గా చూపిస్తాయి. చూడండి, ఈ 2 అప్డేట్స్. ఆ తర్వాత లాస్ట్ అప్డేట్ వచ్చేసి మీకు మనము సంఘం ఓపెన్ చేయగానే అందులో మెంబర్స్కి ఓపెన్ చేస్తే ప్రెసిడెంట్ ఎవరు, ట్రెజరర్ ఎవరు, సెక్రటరీ ఎవరు, మెంబర్ ఎవరు అనేది కూడా క్లియర్గా మనకు డిజిగ్నేషన్ వారిగా అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఈ అప్డేట్స్ అయితే చాలా వచ్చినాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.